నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డబడ్డది. కానీ పద్మశాలిని మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే భూదాన్ పోచంపల్లి కార్మికులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య అతిథి గారికి చేనేత మగ్గాన్ని బహుకరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించుకొని ఈ పద్మశాలీలు కూడా తెలంగాణలో యుద్ధములో ఒక భాగము అని నిరూపించుకోవలసిన అవసరం ఉంది. కావున మిత్రులారా, నేను ఒక సూచన చేస్తున్నాను మీ అందరికీ. మన అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క సమావేశంలో సోలాపూర్లో జరిగింది. దాంట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టినాము. ఏమిటి అనంటే, మన ప్రతి పద్మశాలిని పేరు పక్కన పద్మశాలి అని చేర్చమన్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరు పద్మశాలి, ఎదురుగున్నవాడు కూడా పద్మశాలి, అయినా కానీ పద్మశాలి అని గుర్తింపు అవుతలేదు. కాబట్టి మనము కూడా ప్రతి పేరు పక్కన ఉత్తరం రాసినా, పెళ్లిళ్ళ పత్రికలు పెట్టించినా, లేక ఇంకేదైనా దావత్ కార్డు పండించుకున్నా మన పేరు పక్కన పద్మశాలి అని రాయండి, రాయండి, రాయించండి. అప్పుడే మనకొక గుర్తింపు అవుతుంది. ఈనాడు రెడ్లు కానీ ఇతర కులాస్తులు కూడా తమ పేర్లు పెట్టుకొని రాజ్యాలు వెళ్తున్నారు. కానీ మనము కూడా అధిక సంఖ్యలో ఉన్నాము, చదువులో ఉన్నాము, ధనవర్గంలో ఉన్నాము, ఎలాంటి కూడా తక్కువలేమి ఈనాడు మనం. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని, ఈ పద్మశాలి అనే పదజాలాన్ని మీరు తప్పకుండా మీ పేరు పక్కన పిల్లలకు కానీ, పుట్టిన పిల్లలకు కానీ, పుట్టబోయే పిల్లల పేరు పెట్టడానికి కూడా పద్మశాలిని జోడించండి అని చెప్పి నేను మీకు ఈ వేదికగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. పోతే మిత్రులారా, ఈ తెలంగాణ సాధించడానికి అతి దగ్గర సమయంలో ఉన్నాం మనము. కాబట్టి మీరంతా కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు తెలంగాణ సాధనకై మనం వచ్చే ఎన్నికలలో కూడా భాగస్వాములై రాజ్యాధికారంలో భాగస్వాములు కావలసిన అవసరం ఉంది. లేకున్నట్టయితే మనం ఇంకొకరి దగ్గరికి పోయి బతిమిలాడి మన పనులు చేయించుకోవాల్సిన గతి పట్టే పరిస్థితి ఉంది. కావున ఈనాడు ప్రజానీకంలో విద్యావంతులు అనేక మంది ఉన్నారు కాబట్టి, జాగధనులు ఉన్నారు కాబట్టి మనం ముందుకు పోవడానికి వీలుంది. మరి దయచేసి మీరంతా కూడా వచ్చే ఎన్నికలలో మన వారిని ఎక్కడున్నా ఏమున్నా పద్మశాలి జనసంఖ్య ఎక్కడైతే ఉందో అక్కడ తప్పకుండా మనం నిలబెట్టాలి. నిలబెట్టి ఓటు తెచ్చుకొని కనీసమైన ప్రతి జిల్లాకు ఒక క్యాండిడేట్ను, ఒక ఎమ్మెల్యేను సంపాదించుకోవడం మీరు రాత్రింబగలు కృషి చేయవలసిన అవసరం ఉందని, ఆ మార్కండేయుడు మనకు ఈ సద్బుద్ధి కలిగించినందుకు మనందరికి కూడా ఆయురారోగ్యం ఐశ్వర్యం కలిగించి ఈ మార్కండేయుని యొక్క ఆశీర్వాదం వల్ల వచ్చే అసెంబ్లీకి ఒక 10 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకుంటామని చెప్పి మీరు ఈనాడు ప్రతిజ్ఞ పూనుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి నాదో ఒక నినాదం ఉంది, జై తెలంగాణ. తప్పుడు లేదండి, ఇంతమంది ఉన్నాము, ఆకాశం లేచిపోవాలి. జై తెలంగాణ, జై మార్కండేయ. ఇప్పుడు తెలంగాణ గాంధీ వేదికపై ఉన్నారు. అదేవిధంగా రసమై బాలకిషన్ గారు ఒక పాట పాడతారు. రసమై బాలకృష్ణ గారు ఒక పాట పాడతారు. మారుత జననినాదం జై గంటలు మ్రోగించాలి, జై గంటలు మ్రోగించాలి, జై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓ మరణం, ఆ
జననం ఓ ఒకటే మరణం ఆ ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆ కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ ఏయ్! బోలో తెలంగాణ జై గజ్జలలా జడివాన జై బోలో తెలంగాణ జల గజ్జలలా జడివాన జై బోలో తెలంగాణ జల గజ్జలలా జడివాన జై బోలో తెలంగాణ జల గజ్జలలా జడివాన జై జై బోలో తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం. రసమై బాలకిషన్ అన్నకు శతకోటి వందనాలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ మలి దశలో ఆరంభంలో గద్దరన్న ఒకవైపు, బియ్యాల జనార్దన్ రావు, ప్రొఫెసర్ రాపోలో ఆనంద భాస్కర్ అన్న 97 నుంచే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని, ఉద్యమ రూపాలను ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రాపోలో ఆనంద భాస్కర్ గారు మాట్లాడతారు. సిరిపురం యాదయ్య ప్రాంగణం నుంచి తెలంగాణ పద్మశాలి జన ఘోష ఇది. నీటి బిందువులు తడక యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేత. నిజంగా ఓ సముద్రంగా మార్చేసిందయ్యా. ఇది తెలంగాణలోని పద్మశాలి హృదయ స్పందన. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక నిర్మాణానికి చాలా కొద్ది వయస్సు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొదలుకొని అమరులు సర్దార్ సిరిపురం యాదయ్య ఈ పరంపరకు ఇవాళ మనల్ని ఆశీర్వదించేందుకు, మనతో మమేకమయ్యేందుకు, తాము మనం అంతా ఒకటని తెలిపేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరున వందనాలు. ఇది ప్రసంగ సమయం కాదు. డిసెంబర్ 31 తర్వాత ఏమొస్తుంది అంటే జనవరి 1 వస్తుంది అనే వెటకారపు తిరస్కార భార స్థితిగతులతో కనీవిని ఎరగని, ప్రపంచ చరిత్రలోనే కనీవిని ఎరగని ఆకాంక్ష, పోరాటం, మహోగ్రమైనటువంటి మహా ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించకపోతే కాంగ్రెస్ వాణ్ణి నేను, మాకు పుట్టగతులుండవు. ఈనాడు ఒక్కో పార్టీ తమ తమ దృక్పథాన్ని తెలుపుకోవడం కోసం ఈ వేదికను వాడుకుంటుందని నేను భావించను. అదే రీతిలో నేను కేవలం కాంగ్రెస్ వాదిగా ఇక్కడ చెప్పడం లేదు. కాంగ్రెస్ అధినాయకత్వం యొక్క నిజాయితీ ఢిల్లీ దాటి హైదరాబాదు వైపు చూసేసరికి ఎంతటి పెడ ధోరణికి దారి తీస్తా ఉందో, ఆ హృదయ ఘోష ఎంతటితో మేము అనుభవిస్తూనే ఉన్నాం. 2009 డిసెంబర్ 9 రాత్రి 11:25
కేంద్ర హోంమంత్రి ప్రపంచ చరిత్ర లిఖించినటువంటి ఒక ఉద్ఘాటన, ఒక ప్రకటన చేస్తూ మరో విన్నపం కూడా ఆదేశించగలిగినటువంటి స్థాయిలో ఉన్న మనిషి ఒక విన్నపం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అసంఘటిత సంయుక్తంగా కనిపిస్తుంది కానీ ఇది అసంఘటితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనికరం లేదు. ఏడాది దాటింది. మీరు ఎత్తివేసే కేసుల కోసం మా బిడ్డలు ఎదురు చూడడం లేదు. మరిన్ని కేసులు నమోదు చేయండి. 4 కోట్ల ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉద్యమిస్తున్నటువంటి మా విద్యార్థి యువ కిషోరాలని మీరు ఎంతకెంతకు అణిచివేసి జైళ్ల పాలు చేసి కొత్తగా పుట్టుకొస్తున్న సెక్షన్ల ఆధారంగా అనేక కేసులు నమోదు చేస్తే వారు స్వాతంత్ర సమర యోధులవుతారు, తెలంగాణ రాష్ట్ర సాధకులవుతారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర మొదటి అధ్యాయంలో చరిత్రహీనులుగా మిగిలవద్దు అని అసంఘటితంగా ఉన్నటువంటి సంయుక్తంగా కనిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా గుర్తు మాత్రం చేస్తా ఉన్నాం. 1931లోనే భారత సమాజానికి కుల నిర్మాణం, సామాజిక నిర్మాణం ఎలా ఉండాలి అని నేర్పినటువంటి ఘనత పద్మశాలీలది. జిజ్ఞాసు పరంపర ఇది. ఆలోచన దురంధరులు, ప్రపంచం మెచ్చే కళాకారులు, నిరంతరం తిండికి అలమటిస్తూ ఇంకా ఆకలి చావులకు గురవుతున్నటువంటి నేతన్నలు. ఇవి మనం బాధపడడం లేదు. ఇది సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం తమ రీతిలో స్పందిస్తున్న తీరుకు ప్రతిస్పందనగా మన కార్మిక శ్రేణి నుంచి వ్యక్తమవుతున్నటువంటి తిరస్కారం. అలాంటి విషమ పరిస్థితుల్లో కూడా తాజాగా ఉవ్వెత్తున లేచినటువంటి ఈ మహోద్యమంలో తెలంగాణ పద్మశాలీల పాత్ర ఎంత ఓపిక. కుదురుగా కూర్చొని మొగ్గంగుంటలో నాడే అటు ఇటు సాగించడానికి పడేటువంటి శ్రమ ఎంతటిదో తెలియనటువంటి వారైతే మీరందరూ కారు. అలాంటిది దాదాపు 75 కిలోమీటర్ల పాటు మెదక్ జిల్లా మెతుకు సీమ నుంచి బయలుదేరి హైదరాబాదు నడి బొడ్డుకు చేరే వరకు జై తెలంగాణ నినాదంతో నేతనేసి ఈ మహోద్యమంతో మన అంకిత భావాన్ని వ్యక్తీకరించాం. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రంలోని పెద్దలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నటువంటి వారిలో చాలామంది కూడా తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళుగా మేము స్వాగతించాం. ఎందుకంటే మరో సంవత్సరం సందర్భాన్ని వాడుకోదలుచుకున్నది మా జాతీయ నాయకత్వం కాబట్టి ఈ లోపుగా పునః పరిశీలన చేసినా, ఎన్నెన్నిసార్లు తవ్వి తీసినా, ఇంకెన్నిసార్లు శోధించినా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత ప్రగాఢంగా, ఎంత అనిర్వచనీయంగా ఉంటుందో వ్యక్తమవుతుంది. దాన్ని వ్యక్తీకరించలేకపోతే దానికి నేతృత్వం వహించినటువంటి వారు, దాంట్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు చరిత్రహీనులు అవుతారు తప్ప ఆ నివేదికల కోసం నివేదిక అందించినటువంటి వారు ఎవ్వరు కూడా తెరమరుగు కాకుండా ఉండరు. వారు ముందే ఉండుంటారు తప్పనిసరిగా. అందుకోసమే అదే సమయంలో జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు జరుపుతున్న సంప్రదింపుల్లో భాగంగా వారి ముందుకు పోయిన సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిరిపురం యాదయ్య బలిదానాన్ని చూపించాం. గొప్పగా ఏం చెప్పలేదు.
అయ్యా ఇది చాటుకు జరిగిన క్రియ కాదు. కేవలం నిమిషం ముందు ఆ బిడ్డడు ఎలా ఎంత వీరోచితంగా సాగుతున్నాడో సర్దార్ భగత్ సింగ్ లాగా చూడండి అంటే ఒక్క క్షణం పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది జూబ్లీ హాల్లో. ఆ నిమిషం తర్వాత తాను చేసిన బలిదానం ఎంత లోతైనది, ఎంత చరిత్రాత్మకమైనదో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం. దానికి తోడుగా పరంపరగా సాగుతున్నటువంటి ఈ బల్వన్మరణాలు, ఈ బలిదానాలు 500 దాటినాయో ఏమో ప్రొఫెసర్ కోదండరాం గారు, బహుశా 500 దాటే ఉంటాయి. ఇలా సాగుతా ఉన్నటువంటి ఈ దశలో డిసెంబర్ 31 తర్వాత ఏం కాబోతా ఉన్నది? డిసెంబర్ 31 తర్వాత పద్మశాలి సోదరులు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సోదరులు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. డిసెంబర్ 31 తర్వాత ఇంకా మీనమేషాలు లెక్కించేటువంటి ప్రయత్నం రాష్ట్ర స్థాయిలో వారు చేయగలిగింది ఏమీ లేదు. మహా అయితే రాష్ట్రం ముక్కలయ్యే కంటే ముందు పోతూ పోతూ కేవలం వారి మంచితనాన్ని నిలుపుకోవడం కోసం కేసుల ఉపసంహరణ ప్రకటన చేసిపోతారు కావచ్చు. అది మనకు అవసరమే లేదు. నిర్ణయించాల్సింది అంతా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, నిర్ణయించాల్సిందంతా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకత్వం. కాంగ్రెస్ అధినాయకత్వం పైన అన్ని కోణాలు